ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళంగానే ఫస్ట్ డైలాగ్ ఏంటి? మీ అత్తగారు వాళ్ళు ఇంటికి వెళ్ళంగానే అత్తగారు వాళ్ళు అనే డైలాగ్, మీ అమ్మ వాళ్ళు ఏం నేర్పించారు, ఇది కూడా చేత కదా అని అడుగుతారు. ఇది ముక్కల పచ్చడి అనమాట. ఇది వెల్లుల్లిపాయ ఆవకాయ. ఇవాళ మన ఫాలోవర్ ఒకళ్ళు కామెంట్ పెట్టారు, మా అత్తగారు నన్ను ఎప్పుడు విమర్శించేదండి, ఇవి చేత కదా అవి చేత కదా అని. ఒక్కొక్కడికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదా మేడం, అంతే కదా. వాళ్ళ అమ్మాయికి అయితే వెరైటీగా కేక్స్ కానీ లేదంటే పిజ్జాలు బర్గర్లు అలాంటివి చేయటం చేత కాదు, నాకు ఆ వంటలన్నీ వచ్చు. అదే నేనైతే చక్కగా వెరైటీ చేస్తాను. మా ఆడపడుచు అయితే పచ్చళ్ళు గిచ్చళ్ళు మా అత్తగారులు కలిసి పెడతారు. మరి ఏం చేస్తాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, అంతే కదా మేడం. నన్ను ఎప్పుడు అనేవాళ్ళు మీ అమ్మ వాళ్ళు నేర్పించలేదని. మనిషికి ఒక టాలెంట్ ఉంటుందా ఉండదా అని. నూనె చల్లారుతోంది, ఇంకా నూనె పోయలేదు, ఆయిల్ పోస్తే కరెక్ట్గా సరిపోతుంది, అంతే కదండి. మనిషిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని బట్టి మనం పోవాలి తప్ప ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడకూడదని నా అభిప్రాయం. మీరేమంటారు? అంతే కదా. ఒకళ్ళకి బాగా మాట్లాడగలరు, ఒకళ్ళు బాగా ముగ్గేయగలరు, ఒకళ్ళు బాగా పాడగలరు. వాళ్ళందరి పోలికలు మనలో ఉండాలి అంటే ఎలా కుదురుతుంది? సర్దుకుపోతూ ఉండాలి. ఇలా కాదు ఇలా అని చెప్పాలి. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు చక్కగా మగవాళ్ళే బ్రహ్మాండంగా వంట చేసేస్తున్నారు చూసి, అంతేనా కదా. అందుకని చిన్న వంటలు ప్రతి 10 నిమిషాలకి చేసేసుకోవచ్చు మనం. అదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. అనవసరంగా మాటలు అనమాకండి ఎవరిని.